హై ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమా రత్నం. హరి డైరెక్షన్లో విశాల్ హీరోగా చేసిన మూడవ సినిమా ఇది. వీళ్ళ డైరెక్షన్లో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భరణి, పూజ రెండు హిట్ అయినాయి. మరి ఇది మూడో సినిమాగా రిలీజ్ అవుతుంది. ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నేను ఇంతవరకు మూవీ రివ్యూస్ చెప్పినవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కావాలంటే మీరు గత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. నేను మూవీ రివ్యూ చెప్పానంటే అది 100% పక్కాగా ఉండిద్ది. జనానికి నచ్చే విధంగా ఉంటే నచ్చే విధంగా ఉందని చెప్తాను, నచ్చకుండా ఉండే విధంగా ఉంటే నచ్చకుండా ఉంది అనే విధంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఒరిజినల్గా సినిమా ఎలా ఉంది అనేది మీకు నిజాయితీగా నేను రివ్యూ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే రత్నం మూవీ విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ ఆమె పేరు, తమిళ హీరోయిన్. ఆమె హీరోయిన్గా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో హరి డైరెక్షన్ చేసిన సినిమా ఇది. మరి కథ విషయానికి వస్తే ఫ్రెండ్స్, కథ ఎప్పుడు నేను పూర్తిగా చెప్పను, మీ అందరికీ తెలుసు. జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే కథ మొత్తం తెలుసుకొని మీరు సినిమాకి వెళ్తే దాన్ని ఎంజాయ్ చేయలేరు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓకే, ఇక సినిమాలో పాయింట్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అవటమే ఒక బస్సు యాక్సిడెంట్ చేసి దొంగలు భయంకరంగా దోచుకునే సన్నివేశంతో 1994లో స్టార్ట్ అవుతుంది. అది ఎంత దారుణంగా ఉండిద్ది అంటే మనకు చూస్తానికే కొంచెం జుగుప్సాకరంగా ఉండిద్ది. అంటే ఆ మర్డర్ చేసే విధానం కానీ, ఆ దొంగతనం చేసే విధానం కానీ కొంచెం బాధగా ఉండిద్ది. ఇక అక్కడి నుంచి హీరోని మార్కెట్లో చిన్నపిల్లాడుగా చూపిస్తారు. ఆ చిన్నపిల్లాడు కాస్త ఒక 10 ఏళ్ల పిల్లోడు, 12 ఏళ్ల పిల్లోడు అవుతాడు. ఆ 12 ఏళ్ల పిల్లోడు సముద్ర కని మీద అదే మార్కెట్లో మర్డర్ చేయబోతుంటే అతన్ని కాపాడి ఇతను జైలుకి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళ అనుబంధం బాగా పెరిగి ఇతన్ని అల్లుడు అంటుంటాడు. కాలక్రమేణా సముద్రకని కూడా ఒక ఎమ్మెల్యే అవుతాడు. ఇది ఎలా ఉంటే హీరోయిన్ ఎంటర్ అవ్వగానే హీరోయిన్ని చంపడానికి ఒక గ్యాంగ్ చూస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ని హీరో చూసిన కాడి నుంచి కాపాడుతూ ఉంటాడు. ఎందుకు కాపాడుతున్నాడు హీరోయిన్ని అనే కారణం చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్, ఇది మెయిన్ పాయింట్. కథ అయితే ఇది గొప్ప కథ ఏం కాదు, కానీ పాయింట్ మాత్రం కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి. ఇక ఎవరు ఎలా చేశారు, సినిమా ఎలా ఉంది. సినిమా ఫ్రెండ్స్, ముఖ్యంగా విషయాల గురించి చెప్పుకుంటే చాలా బాగా చేశాడు అనుకోవాలి. కాకపోతే కొన్ని చోట్ల అతను డైలాగ్ డెలివరీ మనకైతే తెలుసు, తెలుగులో కొంచెం ఇబ్బంది పడతా చెప్తున్నట్టుగా ఉంటుంది కొన్ని డైలాగ్స్. హరి స్టైల్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చెప్పించేస్తుంటాడు. అలాంటి స్టైల్కి విషయాలు కొంచెం తక్కువగా చేశాడా అని అనిపించింది. యాక్టింగ్ మాత్రం తక్కువగా చేశాడని కదా, ఆ డైలాగ్ డెలివరీ అలా అనిపించింది. తమిళ్లో సెట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే తమిళ్లో ఫాస్ట్గా మాట్లాడి ఉండొచ్చు, అది మనకు తెలియదు కాబట్టి. విషయాలు అయితే బాగా చేశాడు. హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్ వరకు పర్వాలేదు అనిపించింది. సముద్రకాని క్యారెక్టర్ కూడా పాజిటివ్ క్యారెక్టర్, ఓకే అనిపించింది. విలన్గా చేసిన మురళీ శర్మ చూపించడం కొంచెం డిఫరెంట్గా చూపించాడు, కానీ అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్కి చూపించాల్సినంత స్కోప్లో చూపించలేదు అని నా అభిప్రాయం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ కొంచెం వరకు ప్లస్ అయ్యాడని అనుకోవచ్చు ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, పాటలు నాట్ బ్యాడ్ అనేలా ఉన్నాయి. అలాగని చెప్పి దేవిశ్రీ అదరగొట్టాడని చెప్పను, కానీ ఓకే పర్వాలేదు, కొంతవరకు సినిమాకి హెల్ప్ అయ్యాడు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రం ఈ సినిమాలో చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా తీశాడు సన్నివేశాలు. ఇక డైరెక్టర్ హరి విషయానికి వచ్చేస్తే, మనకు హరి సినిమాలు బాగా తెలుసు, చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. సింగం సిరీస్ కానీ ఉండే, అంతకుముందు జరిగిన 6 సినిమా కానీ ఉండే, మీరు భరణితో తీసిన భరణి సినిమా కానీ పూజ సినిమా కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. కానీ దానికి కొంచెం డిఫరెంట్గా ఇది కొన్ని చోట్ల చాలా స్లో అయింది సినిమా. హరియానా డైరెక్షన్ చేసింది అని అయితే అనిపించింది. కొన్ని చోట్ల బాగా కొత్తగా తీయడానికి ట్రై చేశాడు. హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా కొంచెం కొత్తగానే ట్రై చేశాడని మనం చెప్పుకోవాల్సిందే. చాలా తర్వాత కొంచెం ఫ్రెష్గా వాళ్ళ క్యారెక్టర్స్ అని అనిపించినాయి నాకు, నా పర్సనల్గా. డైరెక్టర్ పరంగా అంత గొప్పగా లేదు, అంత బ్యాడ్గా లేదు, కొంచెం కొత్తగా ట్రై చేశాడు కాబట్టి అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కాకపోతే సినిమాలో రక్తపాతం మాత్రం భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. మనకు చూడటానికే కొంచెం ఇబ్బంది కలిగేలాగా సినిమాలో యాక్షన్ సీన్స్ కానివ్వండి, మిగతా సన్నివేశాలు కానివ్వండి, చూపించిన విధానం కానివ్వండి, కొంచెం ఇబ్బందికరంగా అని అనిపించినాయి ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ రత్నం అనే సినిమా ఇప్పుడైతే ఈ 2-3 వారాల్లో సినిమాలు ఏమీ సరైనవి రాలేదు. గీతాంజలి 2 వచ్చినా కానీ దాన్ని నేను రివ్యూ కూడా చేయలేదు. ఆ సినిమా మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు కనుక నేను ఆ సినిమా చూడలేదు.
ఈ సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది, కొంచెం క్రేజ్ ఉన్న సినిమా కాబట్టి. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు అని నాకైతే అనిపించింది. కానీ మాస్ ఆడియన్స్కి బీసీ సెంటర్లో ఈ సినిమా అయితే బాగా నచ్చొచ్చు. దానికి కారణం ఏంటంటే పక్క ఫైటింగ్స్, నరుక్కోటాలు అన్నీ బాగా ఉన్నాయి. కొంతమంది ఆడియన్స్కి ఇది బాగా నచ్చొచ్చు. అందులో వచ్చే 2 వారాల్లో కానీ అయిపోయిన 2 వారాల్లో కానీ సినిమాలు ఏమీ లేకపోబట్టి ఈ ఒక్క సినిమానే దిక్కు అవడంతో జనం చూసే అవకాశం ఉంది. ట్రై చేస్తారేమో అని అనుకుంటున్నాను. బ్యాడ్ సినిమా అయితే కాదు, అలాగని గుడ్ సినిమా కాదు, కానీ ఏదో బీసీ సెంటర్ ఆడియన్స్కి అయితే నచ్చింది. కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా సక్సెస్ అయిద్దని అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు థియేటర్లోనే చూడటానికి ఇష్టపడతారు. అది మాస్ ఆడియన్స్ కొంచెం ఇష్టపడతారు, బీసీ సెంటర్స్ వాళ్ళు కొంచెం ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఇది నా రివ్యూ. నేను చెప్పాల్సి అనుకుంటే సినిమా ఓకే డౌన్, ఒక్కసారి ట్రై చేయొచ్చు యాక్షన్ సన్నివేశాల కోసం అని అయితే అనిపించింది. అంతకుమించి ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ కనుక మీకు నచ్చితే, నేను పర్ఫెక్ట్ రివ్యూ చెప్పానని మీకు అనిపిస్తే, సినిమా చూసి మీరు నా రివ్యూ చూసుంటే, నా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళి ఉంటే, ఇతను పర్ఫెక్ట్గా చెప్పాడని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.